శ్రీరంగ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత? చాలా అద్భుతమైనటువంటి క్షేత్రాలు మనకి ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీరంగనాథ క్షేత్రం ఒకటి. విల్లిపుత్తూరు అనేటటువంటి గ్రామంలో విష్ణు చిత్తుని యొక్క పుత్రిక గోదా. ఈ గోదాదేవి పరమ పవిత్రమైనటువంటి ఆలోచనలతో పెరిగింది. అంటే ఆ విష్ణు చిత్తునికి ఇక వేరే ధ్యాస లేదు. పువ్వులు కొయ్యడం, పువ్వుల్ని అల్లడం, శ్రీరంగనాథుడిని సేవించడం, ఆ మాలికలన్నీ రంగనాథుడికి అర్పించి ఆయన యొక్క సేవల తరించడం. ఇంతే ఆయన ఆలోచనలన్నీ. ఇక వేరే ఏ ఉద్యోగము చేసేవాడు కాదు ఆయన. స్వయంగా తానే తోట పెంచి, పూలు పెంచి మాలికలు చేసేవాడు. చిన్నప్పటి దగ్గర నుంచి అంత పరమ పవిత్రమైనటువంటి ఆలోచనల మధ్య పెరిగింది గోద. తన బాల్యం నుంచే, తనకి ఊహ తెలిసినప్పటి నుంచే శ్రీరంగనాథుడి యొక్క సేవలో తను కూడా పరోక్షంగా పాల్గొనుంది. తండ్రికి పూలమాలలకి సహకరిస్తూ ఉండేది, పూలు కొయ్యడము. ఆ బాల గోదాదేవి అన్ని సేవలు చేయడానికి ఉద్యుక్తురాలయ్యేది. తనకి తెలియకుండానే తను శ్రీరంగనాథుడి మీద చాలా ప్రేమని పెంచుకుంది. మాలలు కొంచెం వ్యక్తత వచ్చిన దగ్గర నుంచి తను కూడా మాలలు కట్టేది. ఆ మాలల్ని ముందుగా తాను ధరించి అప్పుడు కృష్ణ పరమాత్మకి పంపించేది. అంటే ఆమె భక్తి ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే, ఈ మాలల్ని తాను అలంకరించుకొని కృష్ణుడు కూడా, అంటే రంగనాథ దేవాలయంలోని రంగనాథుడు కూడా మాలల్ని అలంకరించుకుంటే ఈ విధంగా ఉంటాడు కదా అని తనని తాను చూసుకుంటూ తనలో శ్రీరంగనాథుడిని చూసుకునేది. అంత పరిపక్వమైనటువంటి దశలో ఉంది ఆమె. అంటే చిన్నప్పటి నుంచే ఆమెకి శ్రీరంగనాథుడి మీద అంత ఇష్టము, అంత ప్రేమ పెరిగిపోయి చివరికి తాను చేస్తున్న సేవ మొత్తం శ్రీరంగనాథుడికి అర్పించేసి తనని తాను కూడా అర్పించుకోవడానికి యుక్త వయస్కురాలయ్యేటప్పటికి సమాయత్తం అయిపోయింది. శ్రీరంగనాథుడే నా భర్త, ఇంకా ఎవ్వరిని నేను చేసుకోను అనేటటువంటి ఆలోచన దృఢంగా పెట్టుకున్నదయ్యి శ్రీరంగనాథుడి సేవలో తను తరించాలి అని ఆ కోరికను పెట్టుకుంది. ప్రతిరోజు ఇలా మాలలు ధరిస్తూ ఉండేటప్పటికీ ఒక్క రోజున విష్ణు చిత్తుడు చూస్తాడు. అప్పటికే విష్ణు చిత్తుడికి ఒక అనుమానం వస్తుంది, ఏంటి ఈ మాలల్లో పొడుగాటి వెంట్రుకలు వస్తున్నాయి అక్కడక్కడ అని. అయితే తన కూతురే ఇలా చేస్తోందని గ్రహించలేకపోయాడు. ఒక్కరోజు తన అద్దంలో తన కూతుర్ని అలంకరించుకుని చూసుకున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధపడిపోతాడు. అరే, నేను ఎంత పొరపాటు చేస్తున్నాను, నా కూతురు ఈ మాలల్ని తాను ముందర ధరించి తర్వాత స్వామివారికి ఇస్తోంది, చాలా తప్పు చేస్తోందని మదన పడుతూ స్వామివారి సేవకు వెళ్తాడు. కూతురికి చెప్పుకోలేక, ఏం చెయ్యాలో తెలియక అలా మదన పడుతూ ఉంటే ఆ రాత్రే శ్రీరంగనాథుడు కలలో కనిపించి, విష్ణు చిత్త, నువ్వు బాధపడకు, గోదా అలా అలంకరించుకొని నాకు ఇస్తేనే అవి నాకు ఇష్టము, కాబట్టి నువ్వు బాధపడకు అని చెప్తాడు. ఇక ఆ సంఘటన అయిపోయిన తదుపరి కొంచెం మనసు కుదుట పరుచుకుంటాడు. సాక్షాత్తు శ్రీరంగనాథుడే నాకు కల్లో కనిపించి ఇలా చెప్పాడు కదా అని. అయితే ఇక యుక్త వయస్కురాలు అయిపోయింది కదా, కూతురికి వివాహం చేయాలమ్మా అంటే, నేను శ్రీరంగనాథుడిని తప్ప ఎవరిని చేసుకోను నాన్న అని చెప్తుంది. ఎలాగమ్మా, రంగనాథుడిని ఎలా చేసుకుంటావని అడిగితే, రంగనాథుడే ఆ రాత్రికి మళ్ళీ స్వప్న దర్శనం చేసి, బలానా రోజు నాకు ఈ మకర సంక్రాంతి రోజునమాట, గోదాకి నాకు కళ్యాణం చెయ్యండి అని చెప్పి స్వప్న దర్శనం చేస్తాడు. మీరు నాకు చెప్తే ఎలా స్వామి, అర్చక స్వాములు ఉన్నారు ఆలయంలో, వాళ్ళకు కూడా చెప్పాలి కదా అని అడుగుతాడు ఈయన విష్ణు చిత్తుడు. నేను వాళ్ళకి కూడా చెప్తాను అని చెప్పి అంతర్హితుడైపోతాడు. ఇంకా స్వప్నం అయిపోతుంది. గ్రామస్తులందరికీ కూడా ఈ విషయం తెలిసిపోతుంది, గోదాకి రంగనాథుడికి ఫలానా రోజు ఆలయంలో వివాహం అని. అందరూ గ్రామస్తులందరూ గోదా వివాహం అని అందరూ సమాయత్తం అయిపోయి పెళ్ళికి బయలుదేరుతారు. గోదాన్ని తీసుకుని శ్రీరంగనాథ క్షేత్రానికి వెళ్తాడు. శ్రీరంగనాథుడే అక్కడ అర్చక స్వాములకు కూడా చెప్తాడు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసి పెడతారు. ఇక గోదా ఆలయంలోకి వెళ్తూనే స్వామివారిలో ఐక్యమైపోతుంది. ఇక వాళ్ళ విగ్రహాలను పెట్టి ఆ రోజు పరిణయం అంతా చేస్తారనమాట. అయితే దీనికి ఒక 30 రోజులు ముందుగా ఈ ధన సంక్రమణం జరిగింది. రవి ధనస్సు రాశిలోకి వెళ్ళినప్పుడు అప్పటించే గోదా శ్రీవ్రతం అని ఆచరిస్తుంది. అలా ఆచరించి ఈ నెల రోజులు 30 రోజులు 30 పాసురాలని స్వామివారి మీద భక్తితో తన చెలులందరినీ పిలుస్తూ, రండి మనం శ్రీవ్రతం చేద్దాము అని చెప్పి అందరినీ పిలుస్తూ శ్రీరంగనాథుణ్ణి వర్ణిస్తూ ఉంటుందన్నమాట. నాథుడు అలాంటివాడు, చిలిపివాడు కృష్ణుడు. ఇక కృష్ణుడి యొక్క పనులు చెప్పేదేముంది,
అంత అల్లరి, అందము, భక్తి ఈ మూడు మూర్తీభవించిన మూర్తి కాబట్టి ఆయన్ని కీర్తిస్తూ చెల్లులందరినీ పిలుస్తూ శ్రీవ్రతాన్ని ప్రతిరోజు ఆచరిస్తూ ఉంటుంది. తద్వారా ఆమెకి భక్తి చక్కగా పరిపక్వం అయిపోయి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోతుంది. అది ఈ నెలలోనే జరిగి ఉన్నది కాబట్టి ఈ ముక్కోటి ఏకాశికి ఇంత ప్రాధాన్యత. సాక్షాత్తు శ్రీరంగనాథుడికి గోదాదేవికి పరిణయం జరిగింది. అది శ్రీరంగనాథుడే చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ వైష్ణవ క్షేత్రాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా అలంకరించి, ఎందుకంటే సాక్షాత్తు స్వామివారే ఇక్కడ చెప్పి ఉన్నారు, గోదా ఇక్కడ ఐక్యమైపోయింది. ఈ విల్లిపుత్తూరు గ్రామం అంతా కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కదా గోదా జన్మించడం వల్ల. ఆమె చక్కగా ఆమె అయోనిజ పూల మొక్కల మధ్య దొరుకుతుంది. అంటే సాక్షాత్తు భూదేవికి జన్మించినటువంటి బిడ్డగా, ఒక అయోనిజగా ఆమెని అందరూ కూడా పూజిస్తారు, ప్రార్థిస్తారు. తమ బిడ్డగా అందరూ స్వీకరించి ఒక ఆరాధనగా ఆమెనంతా చేస్తారు. కాబట్టి ఆ గ్రామానికి ఆ ప్రసిద్ధి వచ్చింది. శ్రీరంగనాథ క్షేత్రానికి కూడా ఈ పరిణయం వల్ల ప్రసిద్ధి వచ్చింది. అందువల్ల అక్కడ చాలా బాగా వేడుక